మహేశ్వరం నియోజకవర్గం ప్రశాంతి హిల్స్ డివిజన్ 58లో గల లెనిన్ నగర్ బస్తీ వాసుల దయనీయ పరిస్థితి. ఈ దుస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లిన నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కిచెనగారి లక్ష్మారెడ్డి డ్రైనేజీ ప్రక్షాళనకు 9 లక్షల రూపాయలు మంజూరు చేయించారని టీపీసీసీ ప్రచార కమిటీ సభ్యుడు సామిడి గోపాలారెడ్డి తెలిపారు. ఇక డ్రైనేజీ ప్రక్షాళనకు నిర్మాణ పనులను శ్రీకారం చుట్టామని ఆయన అన్నారు. దీనిపై పూర్తి అప్డేట్ రంగారెడ్డి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ మిసాల శ్రీనివాసరావు అందిస్తారు. మహేశ్వరం నియోజకవర్గంలో గల ప్రశాంతి నగర్ డివిజన్ 58లో లెనిన్ నగర్ వాసులకు డ్రైనేజ్ సమస్య కొన్ని సంవత్సరాల నుంచి సతమతమవుతున్నారు. గట్టిగా వర్షం కొట్టిందంటే, గట్టిగా అంటే జస్ట్ ఒక 10 నిమిషాలు వాటర్ కొట్టిందంటే ఫినిష్ అయిపోయింది. మొత్తం ఆ వాటర్ అంతా డ్రైనేజ్తో కలిసిపోయి మొత్తం ఇంట్లోకి వస్తే దాని ప్రకారంగా ఈ వ్యాధులు ఇంకా డెంగ్యూ అవి ఇవి మొత్తం అని అసలు మాట్లాడితే చినుకు పడితే వాళ్ళు ఆ బస్తీ వాసులు వణికిపోతున్నారు. అయితే టీపీసీసీ ప్రచార కమిటీ సభ్యుడు సామిడి గోపాలరెడ్డి ఈ మధ్యన మొత్తం బస్తీ సమస్యలు మొత్తం ఎప్పుడు కూడా మార్నింగ్ 6 గంటలు వేస్తే ఆ బస్తీలో ఉంటున్నాడు అనమాట. ఉండి వారి సమస్యలు ఏమున్నాయి ఏంటి అని తెలుసుకుంటున్నాం. ఎక్కడ ఏ ఇంటికి పోయినా ఇదే సమస్య. ఏమని అన్న, ఇంట్లోకి డ్రైనేజీ వాటర్ వస్తున్నాయన్న, పిల్లలతో పాటు మేము కూడాను రోగాల బారిన పడుతున్నామన్నా అని వాళ్ళ ఘోషను ఆయనకి వినిపించుకున్నారు. ఆయన మొత్తం విని కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మన కిషన్ గారు లక్ష్మారెడ్డి దృష్టికి తీసుకువెళ్ళి మొత్తం ఈ సమస్యకి ఒక పరిష్కారం ఎన్నుకున్నారు. ఆ సమస్య పరిష్కారంలోని భాగంగానే ఇప్పుడు కొన్ని ఆయన పనులకు శ్రీకారం చుట్టారు. ఆ పనులు ఏమిటో ఆయన మాటలోనే మనం విందాం. అన్న నమస్తే అన్న. కాబట్టి ఏం లేదన్నా, లెనిన్ నగర్లో ఎన్నో సమస్యలు ఉన్నాయి. అందులో ప్రధాన సమస్య డ్రైనేజీ. గత ప్రభుత్వాలు చేసిన తప్పిదమే ఇందుకు కారణం. ఆనాడు ఆ ప్రభుత్వం ఏదైతే 10 సంవత్సరాల కింద ఉన్న ప్రభుత్వము సక్రమంగా వారు విధి నిర్వహణలో ఎక్కడ లోటుపాటు లేకుండా చేసి ఉంటే బాగుండేది. కానీ వారు చేసిన తప్పు వల్ల ఈరోజు లెనిన్ నగర్ని సమస్యలన్నీ కూడా చుట్టుముడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందులో కొంత భాగంగా మా స్థాయి వరకు మేమైతే చేయగలిగినాం. దీనికి ప్రధాన సూత్రధారులు కిచ్చన్న గారు, లక్ష్మారెడ్డి అన్న గారు. అనేక సమస్యలు వాళ్ళ దృష్టికి తీసుకెళ్లిన వెంటనే సంబంధించిన అధికారుల దృష్టికి తీసుకురావడం జరిగింది. వారు చెప్పిన వెంటనే కొన్ని వరకు పనులు అయినాయి. అందులో ముఖ్యంగా ఇప్పుడు ఈ డ్రైనేజ్కు సంబంధించింది కట్టమైసమ్మ కింద డ్రైనేజ్ సాఫీగా సాగాల్సినటువంటి డ్రైనేజ్కు అడ్డుగా వాటర్ డిపార్ట్మెంట్ వారు ఆ పైపు వేయడం మూలంగానే ఈ పూర్తి సమస్యకు కారణమైపోయింది. సో ఆ సమస్యను దాదాపుగా మేము ఒక 2 నెలల నుంచి దాని వెనుక పడంగా కేఎల్ఆర్ గారు వారి చొరవతోటి ఆఫీసర్లతో మాట్లాడితే కొంత అమౌంట్ దాదాపు 9 లక్షల రూపాయలు ఆ పైపు అదొక్కడే చేయడానికి శాంక్షన్ అయింది. ఆ వర్క్ తీస్తున్న కొద్దీ సమస్య తీరకపోగా కొత్త సమస్య అనేది వస్తూ ఉంది. అధికారులు కూడా చేతులెత్తేసే పరిస్థితికి వచ్చింది. మేము కూడా చాలా వరకు మేము ఇంకా ఇంకేం చేయలేని పరిస్థితికి వచ్చింది మాకు కూడా. ఇప్పుడు మేము కొత్తగా మళ్ళీ ఒకసారి కేఎల్ఆర్ అన్నను కలిసి సంప్రదించి ఇంకా డైరెక్ట్ వారినే ఇక్కడ రంగంలోకి దించాలన్న సంకల్పించాం. ఇప్పుడు వారు డైరెక్ట్గా వస్తే తప్ప ఇక్కడ పని అయ్యేటట్టు కనిపించట్లేదు మాకు కూడా. అధికారులు మాత్రం ఎప్పటికప్పుడు వారు పనిలో వారు నిమగ్నమై పని చేస్తూ ఉన్నారు. కానీ ఒకటి తీస్తూ ఉంటే ఇంకొక సమస్య వస్తుంది, ఒకటి తీస్తూ ఉంటే ఇంకొక సమస్య వస్తూ ఉంది. సమస్య చాలా పెద్దది, కనిపించేది చాలా చిన్న సమస్యగా కనిపిస్తూ ఉంది. సో తీస్తున్న కొద్దీ, డెప్త్గా పోతున్న కొద్దీ సమస్య పెద్దగా ఉంది. కాబట్టి ఏ సమస్య అయినా పర్వాలేదు, ఈ సమస్యను మేము సునాయాసంగా ఛేదిస్తామని చెప్పి ప్రెస్ మిత్రుల సమక్షంలో మేము చెప్పడం జరుగుతుంది. ఈ సమస్య ఇంత క్రిటికల్గా ఉన్నా, ఇంత జటిలంగా ఉన్న ఈ సమస్యను కూడా మేము చాలా సింపుల్గా చేసేటందుకు మేము సర్వ ప్రయత్నాలు చేస్తాం. అధికారులు కూడా రేపటి నుంచి ఇప్పుడు ఆ 9 లక్షల టెండర్లో ప్రాసెస్లో భాగంగా వర్క్ అనేది కంప్లీట్ చేస్తారు. కానీ ఇంకొక సమస్య ఇంకొక వైపు వెళ్తా ఉంది కాబట్టి అక్కడ కూడా డిఈ గారు, ఎస్సీ గారు, డీసీ గారు వీళ్ళందరూ కూడా ఒక చిన్న మీటింగ్ కమిటీ పెట్టుకొని దీన్ని ఎట్లా ఛేదిస్తే బాగుంటుంది అనే నిర్ణయంలో వాళ్ళు కూడా నిర్ణయం తీసుకుపోతారు.
ఇప్పుడు మరి కేఎల్ఆర్ గారు కొంచెం ఈ రాష్ట్ర భవిష్యత్తును కూడా ఆయన పైన ముఖ్యమంత్రి గారు మంత్రులు కొన్ని ప్రతిపాదనలు ఆయనకు పెట్టారు. ఆయన అక్కడ కూడా చాలా కీలకంగా పనిచేస్తా ఉన్నారు కాబట్టి అందుబాటులో లేని కారణంగా ఈరోజు మేము వచ్చేది చూస్తున్నాం. రేపు కానీ మాపు కానీ వారు రాగానే వారి దృష్టికి ఇవన్నీ తీసుకుని వెళ్ళి తత్వర పరిష్కారానికి మార్గం చూపిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. థ్యాంక్ యూ. అది విషయం. వాడి యొక్క సమస్యను తీర్చడమే మా యొక్క లక్ష్యం అని మన సామిడి టీపీసీసీ ప్రచార కమిటీ సామిడి గోపాల్ రెడ్డి చెప్పడం జరిగింది. రంగారెడ్డి డిస్ట్రిక్ట్ సబ్ రిపోర్టర్ మీసాల శ్రీనివాసరావు, A1 TV.